మోడీ మీద ద్వేషంతో చివరికి పాకిస్తాన్ ప్రధానిని ప్రేమించే దరిద్రం మన దేశంలోనే బట్టి. మోడీ మీద ద్వేషంతో చివరికి భారతదేశంలో మమతా బెనర్జీ లాంటి రాక్షసిని గొప్పగా కీర్తించేటటువంటి వాళ్ళు కూడా తయారయ్యారు. వీళ్ళు ప్రాంతీయ పార్టీలో ఉన్న కార్యకర్తలు తమ పార్టీలు బీజేపీ ఎదిగితే నాశనం అయిపోతాయేమో అన్న కడుపు పంట. అదే సమయంలో కాంగ్రెస్ ప్రేమికులైనటువంటి వాళ్ళ ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలకి వెళ్ళటం కూడా వన్ ఆఫ్ ద రీజన్ మనకి 2 తెలుగు రాష్ట్రాలు చూస్తాయి. బట్ వీళ్ళందరూ ఈ విషయాలు 2013కి ముందు ఊహించారా సాధ్యమని? ఆర్టికల్ 370 రద్దు కాంగ్రెస్ జీవితకాలంలో చేయలేకపోయింది, చేశాడు కదా. అదే సమయంలో రామ మందిర్ నిర్మాణం అసలు ఊహించారా ఎవరన్నా? జరిగింది కదా, చట్ట ప్రకారమే జరిగింది కదా. విదేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని వెంటాడి వేటాడి చంపుతున్నటువంటి సంఘటనలు ఇప్పుడే జరుగుతున్నాయి కదా. ఈవెన్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి కదా. దేశంలో పేలుళ్ళు అప్పుడెట్టా జరిగినాయి, ఇప్పుడు ఎంతవరకు కంట్రోల్ అయింది. అదే సందర్భంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీదన భారత సైన్యం వెళ్ళి దాడులు చేస్తుందని ఎవరైనా ఊహించారా? చివరికి పాకిస్తాన్ వల్ల కాక అమెరికా దగ్గరికి వెళ్ళి బెచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుందని ఎవరైనా ఊహించారా? అలాగే డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎవరైనా ఊహించారా? ఇంకొక వైపున రైల్వే లైన్లన్నీ కూడా మోడర్నైజ్ కావడం, రైల్వే స్టేషన్ల మోడర్నైజేషన్, అట్లాగే ఇన్ని పెద్ద రోడ్ల నిర్మాణం, ఎక్స్ప్రెస్ వే రోడ్ల నిర్మాణం, ఇంత డెవలప్మెంట్ ఊహించారా? అంటే అన్ని రొటీన్. మాకు మాత్రం మాకు నచ్చిన నాయకులు ఉండాలా, ఈ దేశం నాశనం అయిపోయినా పర్లేదు అనుకునేటటువంటి జాతితోనే ప్రమాదం.